నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తో మేము 60K రీచ్ అయ్యాం. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, కర్నూలు లోక్సభ సీటు పరిధిలో జనరల్ అసెంబ్లీ నియోజకవర్గం పత్తికొండ అసెంబ్లీ సెగ్మెంట్ టీడీపీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం తర్వాత 2 సార్లు తప్పించి అన్ని ఎన్నికల్లోనూ పత్తికొండలో టీడీపీ జెండానే ఎగిరింది. వరుసగా 5 సార్లు పత్తికొండలో టీడీపీ జెండా రెపరెపలాడిందంటే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. 2019 ఎన్నికల్లో మాత్రం ఫ్యాన్ గాలిలో పత్తికొండ టీడీపీ నుంచి చేజారింది. తొలిసారి ఇక్కడ వైసీపీ బోనీ కొట్టింది. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన కంగాటి శ్రీదేవి టీడీపీ అభ్యర్థి కేఈ శ్యాంబాబు పైన 43,000 మెజార్టీతో విజయం సాధించారు. మరోసారి పాత ప్రత్యర్థులే తలపడుతుండడంతో పత్తికొండ పాలిటిక్స్ హాట్గా మారాయి. వైసీపీ నుంచి శ్రీదేవి, టీడీపీ నుంచి శ్యాంబాబు రెండోసారి తలపడుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య హోరాహోరీగా సాగుతున్న ఈ పోరులో గెలిచేది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. 2019 ఎన్నికల ఫలితాలు విడుదలైన సమయంలో కంగాటి శ్రీదేవి పేరు ఏపీ రాజకీయాల్లో మారుమోగింది. భర్త చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య అనంతరం శ్రీదేవి అనూహ్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చారు. వైసీపీ హవాతో పాటు భర్త మరణం సెంటిమెంట్ కలిసొచ్చి ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే గత 5 ఏళ్లలో పత్తికొండ నియోజకవర్గం ప్రజల్లో శ్రీదేవి పైన కొంతమేర వ్యతిరేకత పెరిగింది. శ్రీదేవి అనుచరులు చేస్తున్న ఆగడాల వల్ల ఆమెపై వ్యతిరేకత పెరగ్గా పలు వివాదాల ద్వారా ఆమె వార్తల్లో నిలిచారు. నియోజకవర్గంలోని మండలాల్లో ఎమ్మెల్యే బంధువర్గమే ఆధిపత్యం చలాయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ చేసిన సర్వేలో సైతం శ్రీదేవికి అనుకూలంగా ఫలితాలు రాకపోయినా జగన్ మాత్రం మరోసారి ఆమెకే టికెట్ ఇచ్చారు. ఈ నియోజకవర్గ పరిధిలో మదికేర, కృష్ణగిరి, వెల్దుర్తి, తొగలి, పత్తికొండ మండలాలు ఉన్నాయి. ఓటర్లు 2 లక్షల పైమాటే. జనాభా పరంగా చూస్తే బీసీలు ఎక్కువ. రాజకీయంగా మాత్రం రెడ్లదే ఆధిపత్యం. టీడీపీ ఆవిర్భావానికి ముందు పత్తికొండ అసెంబ్లీ సీట్లో 6 సార్లు ఎన్నికలు జరిగితే 4 సార్లు కాంగ్రెస్ గెలిచింది. ఓసారి ఇండిపెండెంట్, మరోసారి సిపిఎం గెలిచాయి. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఇక్కడ ఓ ఉప ఎన్నికతో పాటు 10 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కేవలం 2 సార్లే గెలిచింది. వైసీపీ 2019లో మాత్రమే గెలిచింది. మిగిలిన 7 సార్లు టీడీపీనే గెలిచింది. ఇందులో 3 సార్లు ఎస్వి సుబ్బారెడ్డి, 2 సార్లు కేఈ కుటుంబం గెలిచాయి. గత 3 ఎన్నికలు గమనిస్తే ఈ 3 సార్లు కేఈ కుటుంబమే బరిలో నిలిచింది. 2009లో టీడీపీ అభ్యర్థిగా కేఈ ప్రభాకర్ దాదాపు 10,000 మెజార్టీతో గెలిచారు. 2014లో టీడీపీ అభ్యర్థి కేఈ కృష్ణమూర్తి 7,800 మెజార్టీతో గెలిచారు. 2019 ఎన్నికల్లో మాత్రం కేఈ కృష్ణమూర్తి తనయుడు శ్యాంబాబు పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఓటమి చవిచూశారు. ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలనే లక్ష్యంతో శ్యాంబాబు చెమటోడుస్తున్నారు. బీసీల మద్దతుంటే టీడీపీకి పత్తికొండలో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈసారి జనసేన, బీజేపీ పొత్తు కూడా ఉండడంతో కూటమి అభ్యర్థి కేఈ శ్యాంబాబు గెలుపు నల్లేరుపై నడకే అంటున్నాయి రాజకీయ పరిశీలకులు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.